నేను ఇట్లా తీసుకుంటున్నాను. ఇది యాక్చువల్గా ఫార్మ్ సిటీ అండి, ఇందాక అక్కడ చెప్పినప్పుడు రాలేదు. ఇది ఫార్మ్ సిటీ. ఇట్లా రుద్ది ఈ ఆలోవేరాలో సో ఇట్లా రుద్ది ఇవి ఇప్పుడు ఆ కుండీలో నాటి చూపిస్తాం. సో అట్లాగే మన గులాబీ మొక్కలు కూడా ఉన్నాయి. ఇదంతా ఫార్మ్ సిటీ. హలో అండి, నమస్తే. నేను ఇప్పుడు ఈ మా గార్డెన్ అంతా ప్రూన్ చేస్తున్నాను. వర్షాలు వస్తున్నాయి కదా, అందుకని ఇవన్నీ ప్రూన్ చేశాను. ఇది గులాబీలు పింక్, సో ఇది బ్రైడల్ బకే. సో ఇది కూడా గులాబీ. చూడండి నా మొక్కలో ఇది మొక్క పేరుతోందుకు రావట్లేదు. సో ఇది ఎట్లా ప్రూన్ చేశాను. ఇదేమో రాఖీ. ఇప్పుడు ఇది కూడా పీకేసి వెనకాల వేస్తాము. సో ఈ చెత్త అంతా ఎట్లయింది. రాఖీ కూడా ఇప్పుడు నేను కొన్ని మొక్కలు తీసి పీకుతాను. సో బిళ్ళగన్నేరు కూడా ఆల్రెడీ కొన్ని మొక్కలు చేసి నాటాను. ఇక్కడ కూడా కొంచెం ఇవి ప్రూన్ చేసాము. ఈసారి విరజాజి చెట్టు విరజాజి అది, కానీ దీన్ని కూడా నేను ఇక్కడ అప్పుడు కింద పెట్టాను, ఇంటి ముందు ఉంటుంది కదా అని. సో ఎక్కడ ఒక గులాబీ ఇందులో ఈ మొక్కలే కట్ చేసి పెట్టాను. కొన్ని డైరెక్ట్గా ఎప్పుడు నేను మన వీడియోలో చూపించినట్టయితే నేను పెట్టట్లేదు. డైరెక్ట్గా వర్షాకాల కొమ్మలు అట్లా కట్ చేసి పెట్టేస్తేనే నాకు వస్తున్నాయి. ఈసారి అట్లాగే కొన్ని పెట్టాను. సో ఆ కుండీలో కొన్ని, ఆ చివరి కొన్ని, మరికొన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే చూపిస్తాను మీకు వీడియోలో. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి నేను ఈ మొక్కలు పెట్టడానికి గులాబీలన్నీ కట్ చేశాను. అట్లాగే రాఖీ ఫ్లవర్ కూడా కట్ చేశాను. కొన్ని ఫార్మ్ సిటీ కట్ చేశాను. కట్ చేసి నేను ఏం చేశానంటే వెల్లిగడ్డలో ఫస్ట్ రుద్ది ఆలోవేరాలో రుద్దాను. ఇవన్నీ నేను ఇప్పుడు మొక్కలు నాటుతున్నాను. ఇవన్నీ ఇప్పుడు నేను మొక్కలు నాటుతున్నాను. కొన్నేమో డైరెక్ట్గా ఏమీ అప్లై చేయకుండా చేశాను, మరికొన్నేమో నేను ఇట్లా చేస్తున్నాను. ఈ యొక్క గార్డెనింగ్ చేసేటప్పుడు ఈ విధంగా వర్షాకాలం చేసుకుంటే మొక్కలకు మంచిగా వస్తాయి అని ఆశపడుతున్నాను. ఇటువరకు నేను చేశాను, వచ్చినాయి, కానీ ఇప్పుడు కొంచెం మెథడ్ మార్చాను. అదేంటో మనం అన్నీ పెట్టేసుకుందామండి ఇప్పుడు.